హాయ్ గైస్, డిజిట్ తెలుగు స్వాగతం. నేను మీ రాజా. ఈరోజు మనకి శాంసంగ్ ఒక సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. వాస్తవానికి మనకి గెలాక్సీ ఎం సిరీస్ నుండి ఇప్పటివరకు మనకి చాలా స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసింది. అయితే మనకి గెలాక్సీ M30 స్మార్ట్ ఫోన్ మంచి స్పెక్స్ మరియు మంచి కెమెరాస్ తోటి వచ్చిందని చెప్పొచ్చు. అదే సిరీస్లో మనకి మరొక M30s స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అయితే ఈరోజు మనకి దానికి కొనసాగింపుగా మనకి M31 స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ మన దగ్గర ఉంది. ఈరోజు అయితే ఈ స్మార్ట్ ఫోన్ గురించి అన్బాక్సింగ్ అయితే నేను చేయట్లేదు, ఎందుకంటే కామన్గా ప్రతి ఒక్కరు కూడా అన్బాక్సింగ్ చేస్తూ ఉంటారు. బట్ నేను మాత్రం కేవలం ఫోన్లో మనం కొనే ముందు తెలుసుకోవాల్సినటువంటి టాప్ 5 ఫీచర్స్ మాత్రమే చేయనున్నాను ఇక్కడ నుంచి వీడియోస్ అయితే. సో మనకి దీని గురించిన టాప్ 5 ఫీచర్స్ మనం ఈరోజు చూడబోతున్నాం. ఫోన్ అయితే మన దగ్గర ఉంది. ఇదైతే అన్బాక్సింగ్ చేసింది ఫోన్. సో దీంట్లో మనకి ఎటువంటి విషయాలు దొరకబోతుంది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో లెట్స్ బిగిన్. ఈ స్మార్ట్ ఫోన్లో మనం చూసినట్లయితే కనుక ముందుగా మనం చూడాల్సింది టాప్ 5 ఫీచర్స్లో ఫస్ట్ మనకి దీని గురించిన డిస్ప్లే గురించి చూడబోతున్నాం. సో డిస్ప్లేలో మనకి దీంట్లో చూసినట్లయితే మనకు తెలుసు, శాంసంగ్ ఎప్పుడు కూడా మనకి సూపర్ AMOLED డిస్ప్లేస్ అందిస్తుంది తన స్మార్ట్ ఫోన్లో. సో ఈ ఫోన్లో మనకి సూపర్ AMOLED డిస్ప్లే మనకు అందింది. సో సూపర్ AMOLED డిస్ప్లే కూడా మనకి 6.44 అంగుళాలు కలిగినటువంటి ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ అందించగలిగినటువంటి సూపర్ AMOLED డిస్ప్లే. అది కూడా మనకి ఇన్ఫినిటీ యూ డిజైన్ తోటి అందించింది. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన నాచ్ మనకి యూ ఆకారంలో ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పూర్తిగా మీకు ఇక్కడ డిస్ప్లే అందుతుంది. సో బెజిల్స్ కూడా చాలా తక్కువ. బెజిల్స్ అంటే అంచులు మనకి చాలా తక్కువ. పూర్తిగా డిస్ప్లే ఈ ఫోన్లో మీకు అందుతుంది. ఇక దీంట్లో మనం చూసినట్టయితే కనుక ముందు ఇచ్చినటువంటి ఏ నాచ్ ఏదైతే ఉందో ఇన్ఫినిటీ యూ నాచ్, దీంట్లో మనకు ఒక సెల్ఫీ కెమెరా అందించింది. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మనకి దీంట్లో అందించింది. ఈ ఫ్రంట్ కెమెరాతో మీరు 4K రెజల్యూషన్ వీడియోస్ కూడా మీరు తీసుకోవచ్చు, అలాగే మంచి సెల్ఫీ ఫొటోస్ తీసుకోవచ్చు. సో నేను ఈ సెల్ఫీ కెమెరా గురించి చెప్పే ముందుగా దీంతో ఒక ఫోటో తీయబోతున్నాను మీకు ఎదురు నుంచి, ఎందుకంటే సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని ఫోటో కూడా నేను మీకు. సో ఇది మనకు తీసిన ఫోటో అయితే ఈ విధంగా వచ్చింది. సో 32 మెగాపిక్సెల్ తోటి మంచి ఫోటోని దీంట్లో వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఇది డిస్ప్లే గురించిన విషయం ఇది, ఎందుకంటే ఫస్ట్ మనకు డిస్ప్లే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఇక డిస్ప్లే యొక్క రక్షణ విషయానికి వస్తే దీంట్లో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ మాత్రమే అందించింది. మిగతా చాలా స్మార్ట్ ఫోన్లో మనకి ఆల్రెడీ మనకి గొరిల్లా గ్లాస్ 5 మనకు అందుతుంది. బట్ దీంట్లో మాత్రం గొరిల్లా గ్లాస్ 3 దీంట్లో మనకి రక్షణ అందింది. సో వైబ్రెంట్ కలర్స్ మనకి కావాలనుకుంటే సూపర్ AMOLED డిస్ప్లే మాత్రమే మనకి వైబ్రెంట్ కలర్స్ అందిస్తుంది. సో అలాగే మనకి పంచీ కలర్స్, మంచి బ్రైట్నెస్ కూడా మనం ఈ డిస్ప్లేలో అందుకోవచ్చు. డిస్ప్లే చూసినట్లయితే కనుక మీరు ఈ వైవిధ్యమైన కలర్స్ మరియు మీకు ఈ డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ మీకు కనపడుతుంది. సో ఇది దీని యొక్క డిస్ప్లే గురించిన విశేషాలు. ఇక నెక్స్ట్ మనకి సెల్ఫీ కెమెరా గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా అందింది దీంట్లో మనకి. సో మంచి ఫోటోలు, వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి ఫ్రంట్ నుంచి కూడా మనకి స్లో మోషన్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇది దీనికి సంబంధించిన విశేషాలు. సో డిస్ప్లే అయిపోయింది కాబట్టి మనం ఓవరాల్గా దీనికి యొక్క మిగతా వివరాలు చూసినట్లయితే కనుక మనకి రైట్ సైడ్లో పవర్ బటన్, అలాగే వాల్యూమ్ రాకర్, పైన ఎటువంటి వివరాలు లేవు. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు సిమ్ ట్రే అందించింది. ఇక అడుగు భాగంలో చూసినట్లయితే Type-C పోర్ట్ మనకి ఇక్కడ అందించింది. అలాగే డౌన్ ఫైరింగ్ స్పీకర్ 3.5mm జాక్ మనకి దీంట్లో అందుతుంది. ఇక ఇది ఓవరాల్గా. నెక్స్ట్ మనం రెండో ఫీచర్లోకి వెళ్తే కనుక మనకి బ్యాక్ సైడ్లో ఇచ్చినటువంటి కెమెరాస్. ఈ కెమెరా విభాగంలో మనకు వస్తే కనుక దీంట్లో మనకి క్వాడ్ కెమెరా సెటప్ అందింది, ఒక LED ఫ్లాష్తో పాటుగా. దీంట్లో మెయిన్ కెమెరా ఏదైతే ఉందో ఇక్కడ మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా మనకి దీంట్లో అందింది. దీనికి జతగా ఒక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, దానికి జతగా మనకి 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ మరియు ఒక 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ కెమెరా తోటి టోటల్గా 4 కెమెరా సెటప్ తోటి రియర్ కెమెరా మనకి అందింది అని చెప్పొచ్చు. ఇక దీంతో పాటుగా మనకి ఇక్కడ చూసినట్లయితే ఒక మౌంట్ రియర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి దీంట్లో అందింది. సో బ్యాక్ సైడ్లో మనకి అందే వివరాలు ఇవే. కెమెరా పరంగా చెప్పాలంటే దీంట్లో పాటుగా మనం 4K రెజల్యూషన్ తోటి మనం వీడియోస్ తీసుకోవచ్చు, అలాగే సూపర్ స్లో మోషన్తో వీడియో తీసుకోవచ్చు, మంచి ఫొటోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి కంపెనీ చెప్తోంది. సో మనం దీని యొక్క కెమెరా టెస్ట్ చేసేటప్పుడు మనం దాని గురించి చెప్తాం. అయితే దీని సెకండ్ ఫీచర్ వచ్చేసి మనం కెమెరా గురించి మాట్లాడుకున్నాం. సో కెమెరా పరంగా చూసినట్లయితే కనుక కెమెరా మంచి వైవిధ్యమైన ఫోటోలు అందిస్తుంది. వాస్తవానికి నేను ముందు నుంచే కొన్ని ఫోటోలు తీస్తున్నాను, ఎందుకంటే దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకోవడానికి కొన్ని ఫొటోస్ తీసాం. సో ఫొటోస్ చూస్తే కనుక మీరు ఇది మ్యాక్రోతో తీసింది, మ్యాక్రో ఫోటోలు అయితే నిజంగా చాలా బాగా వచ్చాయి. అలాగే దాంతోపాటుగా 64 మెగాపిక్సెల్ ఫొటోస్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయని చెప్పొచ్చు. ఇక్కడ జూమ్ చేసి చూస్తే కనుక మీరు లోన చాలా జూమ్ చేసినా కానీ మీకు కంప్లీట్ ఎక్కడ కూడా పిక్సెల్స్ విడిపోవటం లేదు, కంప్లీట్గా మీకు క్లారిటీ క్లియర్ అందుతుంది కూడా. సో ఇది చూస్తున్నారు కదా, ఈ చాక్లెట్ ఏదైతే ఉందో ఫుడ్ మన ఫోటో తీసినప్పుడు వచ్చేసి చాలా క్లియర్గా ఫోటో తీసింది.
ఫోటోలన్నీ కూడా చాలా బాగా వచ్చాయని చెప్పొచ్చు. క్లారిటీ ఎక్కడ కూడా మీకు మిస్ అవ్వట్లేదు. సో ఇది ఇక కెమెరా పరంగా మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మనం మూడో ఫీచర్లోకి వెళ్తే కనుక దీంట్లో అందించినటువంటి ప్రాసెసర్. దీంట్లో వచ్చేసి 2.3 GHz క్లాక్ స్పీడ్ వరకు గరిష్టంగా వేగం అందించగలిగినటువంటి శాంసంగ్ యొక్క తన సొంత ప్రాసెసర్ ఏదైతే ఉందో ఎక్సినోస్ 9611 ప్రాసెసర్ 9611 ప్రాసెసర్ దీంట్లో మనకు అందించింది. సో దీంట్లోకి మనం తెలుసుకోవాలంటే దీని గురించి మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళి దీని సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం దీని గురించి తెలుసుకుందాం. సో మన యొక్క ఫోన్ యొక్క వివరాల్లోకి వెళ్ళే ముందు దీన్ని ఒకసారి చెక్ చేద్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్ళాం. దీని యొక్క చూస్తే మోడల్ వచ్చేసి SM-M31 మనకి మోడల్ నెంబర్ కనపడుతుంది ఇక్కడ. దీంట్లో వచ్చేసి ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం. దీంట్లో చూసినట్లయితే కనుక మనకి దీంట్లో మిగతా వివరాలన్నీ కూడా ఇక్కడ వచ్చేసి మనకి One UI 2.0 తోటి ఇది మనకి దీని స్కిన్ పైన నడుస్తుంది. ఇక ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి ఆండ్రాయిడ్ 10 మనకి దీంట్లో డైరెక్ట్గా అందుతుంది. సో ఇది మనకి ఆండ్రాయిడ్ 10 ఫోన్ బాక్స్ నుండి వస్తూనే మనకి ఆండ్రాయిడ్ 10 తోటి పనిచేస్తుంది. ఇక దీంట్లో మనకి సెక్యూరిటీ ప్యాచ్ కూడా మనకి ఫిబ్రవరి ప్యాచ్ చూపిస్తుంది. సో మనకి ఇది టోటల్ అప్డేటెడ్ ఫోన్గా మనం చెప్పొచ్చు. సో దీంట్లో మనం చూసినట్లయితే కనుక బ్యాటరీ లెవెల్ అలాగే స్టోరేజ్ మెమరీ మనం చూసినట్లయితే కనుక మన దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి 128GB ప్లస్ 66GB ర్యామ్ వేరియంట్. యాక్చువల్లీ దీంట్లో వచ్చేసి రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి 6GB ర్యామ్ ప్లస్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్, రెండోది వచ్చేసి 6GB ర్యామ్ ప్లస్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్. మన దగ్గర ఉన్నది అయితే హై ఎండ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి ఇక్కడ చూసినట్లయితే కనుక 3GB ర్యామ్లో 6GB ర్యామ్లో మనకి 3.3GB దీంట్లో మనకు అందుతుంది. ఇది టోటల్గా దీనికి సంబంధించిన విశేషాలు. సాఫ్ట్వేర్ అయితే మంచి సాఫ్ట్వేర్ దీంట్లో మనకి ఏదైతే సామ్సంగ్ One UI ఉంటుందో మంచి యూజర్ ఇంటర్ఫేస్ మనకు అందిస్తుంది. అలాగే మనకి దీంట్లో అందించినటువంటి ప్రాసెసర్ కూడా మనకి 10 nm ఫ్యాబ్రికేషన్ వర్క్ తోటి అందుతుంది కాబట్టి మనకి ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రధానంగా ఉంటుంది. అలాగే మనకి గేమింగ్ ఇటువంటి వాటికి కూడా మనకి గేమింగ్ బూస్టర్ కూడా అందించారు కాబట్టి నిరంతరంగా మనం గేమింగ్ ఆడుకున్నాక ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇది ఈ ప్రాసెసర్కి సంబంధించిన విశేషం. సో ఇది మనకి మనం మాట్లాడుకున్న మూడో ఫీచర్. ఇక నాలుగో ఫీచర్లోకి వెళ్తే కనుక మనకి దీంట్లో అందించిన బ్యాటరీ గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలుగానే సూపర్ AMOLED ఉంటేనే మనకి మంచి బ్యాటరీ ఎఫిషియన్సీ అందిస్తుంది. మనకి ఈ డిస్ప్లే కంటెంట్ నిరంతరంగా చూసినా కానీ మనకి ఎక్కువ బ్యాటరీ ఖర్చు చేయదు మనకి సూపర్ AMOLED. బట్ దీంట్లో అందించిన 6000 mAh బ్యాటరీ నిజంగా చాలా గొప్ప బ్యాటరీ అని చెప్పొచ్చు. మనకి చాలా పెద్ద బ్యాటరీ అందింది దీంతో పాటుగా మనం కంటిన్యూస్గా ఒక రోజంతా కూడా మన ఫోన్ వాడుకున్నా కానీ మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 6000 mAh బ్యాటరీని ఈ డిస్ప్లే ఎట్టి పరిస్థితుల్లో ఖర్చు చేయదు. దానికి తోడు మనకి దీంట్లో అందించిన ప్రాసెసర్ కూడా మనకి ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాసెసర్ కాబట్టి టోటల్గా అన్ని కలగలిపి మీకు కంప్లీట్గా ఒక రోజు అంతా నిరంతరంగా ఫోన్ వాడుకున్నా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఒక పని రోజు మొత్తాన్ని కూడా ఈ బ్యాటరీ మీకు అందించగలుగుతుంది. సో ఇది అలాగే మనకి బాక్స్తో పాటు ఒక 15W ఛార్జర్ అందిస్తుంది. అలాగే దీన్ని మనకి 15W ఛార్జింగ్ టెక్నాలజీతో ఇస్తుంది కాబట్టి మనం మంచిగా ఛార్జింగ్ చేసుకోవచ్చు చాలా స్పీడ్గా. సో ఇది ఇక ఐదో విషయానికి వస్తే దీంట్లో ఇక మనకి నెక్స్ట్ ఫీచర్ ఏంటి అని మనం చూస్తే కనుక ఇది మనకి వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ తోటి వస్తుంది. అంటే మనకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇటువంటివన్నీ కూడా మనకు హై క్వాలిటీ కంటెంట్ మీరు చూడొచ్చు. ఎందుకంటే నెట్ఫ్లిక్స్లో మనకు తెలుసు HD వీడియోస్ మనం చూడాలంటే వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ ఖచ్చితంగా అవసరం. దీంట్లో మనకి వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ ఉంది. అలాగే మనకి ఆడియో పరంగా కూడా మంచి డీటెయిల్స్ దీంట్లో అందుతాయి కాబట్టి మంచి ఆడియోతోటి మనం దీంట్లో చూసుకోవచ్చు. దాంతోపాటుగా ఈ ఐదో దాంట్లో నేను యాడ్ చేయదలుచుకున్నాను ఇంకొక విషయం. ఈ ఫోన్ వచ్చేసి రెండు ఆప్షన్స్ తోటి మనకి లభిస్తుంది. ఒకటి వచ్చేసి ఓషన్ బ్లూ అండ్ స్పేస్ బ్లాక్. మన దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి స్పేస్ బ్లాక్. అలాగే మనకి దీంట్లో ఓషన్ బ్లూ వేరియంట్ కూడా ఆల్రెడీ అందుబాటులో ఉంది. సో ఇవి రెండు కలర్స్ మనకు ఉంది. ఫోన్ అయితే మనకి 191 గ్రాముల బరువుతోటి ఉంటుంది. ఇక 8.9 మిల్లీమీటర్ల మందంతో పల్చగా అంటే సన్నగానే కనిపిస్తుంది. సో ఇది ఈ ఫోన్కి సంబంధించిన టాప్ 5 ఫీచర్స్. సో ఈ ఫోన్ని కొనడానికి మిమ్మల్ని ముందుగా ఒప్పించే 5 ఫీచర్లు ఇవేలని అనుకోవచ్చు. ఎందుకంటే కంపెనీ ముందుగా అంటే ఫోన్ లాంచ్ చేసే ముందు నుంచే 3 ఫీచర్లు అయితే ఖచ్చితంగా చెబుతుంది. మిగతా 2 ఫీచర్లు అయితే మనకి తెలియచేసింది. సో వాస్తవానికి మనకి సాధారణ పనిదినానికి తను ఎక్కువగా ఫోన్ వాడేవారికి ఈ ఫోన్ నిజంగా నప్పుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి అల్ట్రా గేమింగ్ ఇటువంటివన్నీ కూడా మనం కోరుకోకుండా ఒక ఫోన్ని మన కంటెంట్ మరియు ఒక మోస్తరు గేమింగ్
అలాగే ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి కాలింగ్ మరియు వీడియో కంటెంట్ ఇవన్నీ చూసే వాళ్ళకి కూడా నిజంగా కరెక్ట్గా సరిపోతుంది ఇది. ఎందుకంటే దీంట్లో పెద్ద బ్యాటరీ ఉంది, సూపర్ AMOLED డిస్ప్లే, మనకి కంటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలాగే పంచి కలర్స్ వీడియోస్ అన్నీ కూడా చక్కగా కనిపించే విధంగా ఉంటుంది. కాబట్టి అటువంటి వినియోగదారులకు అయితే ఇది ఖచ్చితంగా సరిపోతుంది. సో ఇది ఈ ఫోన్ గురించిన విషయాలు గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇటువంటి టెక్ అప్డేట్స్ కనుక మీరు అప్డేట్ అవ్వాలనుకుంటే తప్పకుండా డిజిట్ తెలుగు యొక్క యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఖచ్చితంగా మర్చిపోకండి. సో మరొక ఫోన్ తోటి మళ్ళా కలుద్దాం. నమస్కారం.